మేము హైదరాబాద్లో ఉండి వచ్చిన తర్వాత మాకు గృహం లేదు. అద్భుత రీతిగా దేవుడు మేము గృహ నిర్మాణం పెట్టుకున్నప్పుడు మా దగ్గర ఒక 2 లక్షలు మాత్రమే ఉన్నాయి. ఇల్లు మొదలు పెట్టాలంటే ప్రార్థన చేసినాము. హైదరాబాద్లో మా బావకు చెప్పినాము, 2 లక్షలతో ఇల్లు ఎట్లా అవుతుందయ్యా అని చెప్పి అందరు మాట్లాడినారు. తర్వాత దేవుడు ప్రార్థన చేసి మా బావ వచ్చి ఇక్కడ ప్రార్థన చేసినాడు. ఇక్కడ సంఘంలో కూడా మా అత్తమామకి చెప్పినాం ఇల్లు కట్టుకోవాలని చెప్పేసి. అయితే ప్రార్థన చేసిన తర్వాత 2 లక్షలతో ఇల్లు ఏ విధంగా అవుతుంది అని చెప్పేసి ప్రార్థన చేసినాము. నా భర్త ఎంతగానో రోధిస్తూ దేవుని ఎంతగానో మొరపెడుతూ ప్రార్థన చేస్తున్నాడు. తర్వాత మా అద్భుత రీతిగా దేవుడు మేమంతా కూర్చొని తర్వాత 1 ఇయర్ లోపలనే 9 months 9 నెలల లోపలనే గృహము అద్భుత రీతిగా గృహం నిర్మించబడింది. అసలు మేము ఆలోచించలేదు. దేవా ఇల్లు అయితే మొదలు పెడుతున్నాము, నీ చిత్తం నాయన అని చెప్పేసి ప్రార్థన చేసినాము. దేవుడు అద్భుతం జరిగించినాడు. డబ్బులు ఏ విధంగా సహాయం చేసినారో దేవుడే అంత అద్భుత కార్యం జరిగించాడు. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట ఎంతో మేలని చెప్పి బైబిల్ గ్రంథంలో సెలవిస్తుంది. ఆ వాక్యాన్ని మా జీవితంలో దేవుడు నెరవేర్చినాడు. ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించును.